ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మారని మార్పు చెందని మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తిగల నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. దేవా, మా భారాన్నంతా మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, సమస్యలు శోధనల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు. దేవా, మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు తండ్రి. దేవా, గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని పూజించడానికి, మీ నామాన్ని గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి గోధుమలతో నన్ను తృప్తిపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను దీనదశలో ఉండగా నన్ను జ్ఞాపకం చేసుకొనిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను మరచిపోలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువులను అనగద్రొక్కువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల పిన్నలను పెద్దలను ఆశీర్వదించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను నా పిల్లలను వృద్ధి పొందించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా మ్రొక్కుబడులను అంగీకరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రార్థనను త్రోసివెయ్యని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా గొప్పతనమును వృద్ధి చేసి నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాదము తొట్రిల్లనియ్యవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కాపాడుచున్న నీవు కునుకవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నాకు తగలదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును నా నోట ఉంచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విమోచన గానములతో నన్ను ఆవరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అంగలార్పును నాట్యముగా మార్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నాకు ధరింపజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్నేహబంధములతో నన్ను బంధించి ఆకర్షించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
నన్ను తలంచుకొనుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేర్చుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉన్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిని న్యాయమును ప్రేమించుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ భక్తులను విడువక ఎన్నటెన్నటికీ కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కెరూబులు సెరూపులచే నిత్యము కొనియాడబడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తల ఎత్తువానిగా ఉన్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు ఆధారముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సురక్షితంగా నివసింపజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమందు నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దీపం వెలిగించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థ హృదయాలను రక్షించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను ప్రేమించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతునికి కలుగు అనేక ఆపదలలో నుండి విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేలపడినను చెయ్యి పట్టుకుని లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల వంశమును మందవలే వృద్ధి చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులకు న్యాయం తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాండ్రులకు న్యాయకర్తగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి సహాయకుడువు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరదేశులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాండ్లను ఆదరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సేవకుల ప్రాణమును విమోచించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతల కంటే పూజనీయుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక స్తోత్రం నొందదగిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యవంతుడై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారి కోరికను వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మును ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చినారు. మీకే మొరపెట్టినారు. మిమ్మునే దిక్కుగా చేసుకున్నారు. కాబట్టి మీరు వారిని ప్రతి పరిస్థితి నుండి విడిపించినారు దేవా. అత్యధికంగా ఆశీర్వదించినారు దేవా. బిడ్డల కష్టాన్ని మీరు సఫలపరిచినారు దేవా. బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మను కూడా సజీవ లెక్కలో ఉంచి మేము కూడా స్తుతించే వారిమిగా మాకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు. మా స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నందుకు మీకు వందనాలు దేవా. ఈ దినమున నీ బిడ్డలమైన మమ్ములను మీరు కనికరించండి దేవా. ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం దయచేయండి ప్రవ్వా. అయ్యా అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. విశ్వాసములో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి దేవా. నిత్యము మిమ్మును అంటుకట్టుకుని జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. మీ వాక్యాన్ని ధ్యానించడంలో మీకు ప్రార్థించడంలో మీ సన్నిధికి వెళ్లడంలో నమ్మకంగా ఉండుటకు సహాయం దయచేయండి. మీ పరిచర్య సంతోషంగా చేసే కృపనివ్వండి దేవా. ఈనాడు మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే కృపను మాకు అనుగ్రహించండి. చెడును పాపాన్ని అసహించుకునే హృదయాన్ని మాకు దయచేయండి. నిత్యము మీ యందు భయభక్తులు కలిగి నడుచుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మాకు సహాయం చెయ్యండి ప్రవ్వా. ఈ దినమున
శోధనలో ప్రవేశించకుండా ప్రార్థనను కలిగి ఉండుటకు సహాయం దయచేయండి. ప్రతి పరిస్థితిని కూడా ప్రార్థన ద్వారా జయించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మా ఇంటి వారిని, మా కుటుంబ సభ్యులను, మా బంధువులను, మా తోడబుట్టిన వారిని, మా తల్లిదండ్రులను, మా పిల్లలను, భర్తను, భార్యను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. ఈ దినమున ఈ సమయాన మిమ్మును సేవిస్తున్న బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించండి దేవా. బిడ్డలు ఆశించిన కార్యములు నెరవేరుటకు సహాయం చేయండి. బిడ్డల హృదయ వాంఛలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రవ్వా, బిడ్డలు ఏ పనైతే చెయ్యాలనుకుంటున్నారో, ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో, ఏ ప్రయత్నం చెయ్యాలనుకుంటున్నారో ప్రతి పనిలో కూడా తోడై ఉండండి దేవా. గొప్ప సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు మీ యందు విశ్వాసం ఉంచి మీకు ప్రార్థించి గొప్ప విజయాన్ని పొందుకొనుటకు మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, కృపగల యేసయ్యా, మీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. దయగలిగిన దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాల కొరకు కుటుంబానికి దూరంగా ఉంటూ రకరకాల కోచింగులు తీసుకుంటూ ఎంతో శ్రమ పడుతున్నారు దేవా. ఎంతో కష్టపడుతున్నారు తండ్రి. రాత్రనక పగలనక బిడ్డలు ఎంతో చదివేవారిగా ఉంటున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన, మీరే బిడ్డల పట్ల అద్భుత కార్యాన్ని జరిగించండి దేవా. వారి చదువుకు తగినట్లుగా, వారి కష్టానికి తగినట్లుగా, వారి విశ్వాసానికి తగినట్లుగా మీరే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని, వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున బిడ్డలు ఏ స్థలంలో ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్నారో మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయండి. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డలు మీరు కాపాడండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎందరైతే జ్ఞానం కొదువుగా ఉంటుందని, అసలు జ్ఞానమే ఉండడం లేదని బాధపడుచున్నారో, చదివినవి మర్చిపోతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ యొక్క పరలోకపు జ్ఞానం చేత నింపండి దేవా. ఆనాడు సొలొమోను మీరు జ్ఞాపకం చేసుకొని చక్కని జ్ఞానాన్ని అనుగ్రహించినారు దేవా. ఈనాడు బిడ్డలు కూడా మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి ధారాళమైన జ్ఞానాన్ని పొందుకొనుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున బిడ్డలు ఏ పని చేసినా, ఎక్కడ ఉన్నా మీరే వారికి తోడయ్యుండి చక్కటి సక్సెస్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఎందరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన సహకారులు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నరుడు ఒంటరిగా ఉండుట మీకు ఇష్టం లేదు కాబట్టి సాటి అయిన సహాయాన్ని ఏర్పరిచిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు. దయచేసి బిడ్డల ఎడల మీరే ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి దేవా. సహాయం చెయ్యండి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. అట్టి వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి దేవా. భార్యాభర్తల మధ్య ఉండే మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలను మీరే సంపూర్ణ తొలగించండి దేవా. ఒకరినొకరు ప్రేమించుకుంటూ, క్షమించుకుంటూ మీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారిగా, వారికి లోబడేవారిగా, తల్లిదండ్రులను ప్రేమించే వారిగా బిడ్డలను సిద్ధపరచండి దేవా. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. దుష్టు నుంచి రక్షించండి దేవా. పగవారి నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డలు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని దీవించండి
దేవా. చక్కటి అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వన కాలంలో దారి తప్పిపోకుండా మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈనాడు మా బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, తెలివి అందును, మనుషుని దయలో, దేవుని దయలో వర్ధిల్లుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సంతానం లేక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, అనేకుల నుండి నిందలను, అవమానాలను భరిస్తున్నారు. దయచేసి బిడ్డల పట్ల మీ గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. వివాహం జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా పిల్లలు పుట్టలేదని బిడ్డలు ఎంతో బాధపడేవారిగా ఉంటున్నారు దేవా. అలాంటి బిడ్డల పట్ల మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భం సమయంలో బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ప్రతి శారీరక లోపం నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే తండ్రి, ఈరోజు హాస్పిటల్లో డెలివరీ కొరకు అడ్మిట్ అయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున బిడ్డల పట్ల గొప్ప కార్యం చేయండి దేవా. అప్పుడే పుట్టిన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అనారోగ్యం నుండి దూరపరచండి. తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బిడ్డలందరికీ విడుదలను కలిగించండి దేవా. ఆర్థికంగా కృంగిపోతున్న కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే వారికి అత్యధిక సఫలతను, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల నుండి విడిపించండి దేవా. ఈనాడు తీవ్రమైన అప్పుల సమస్యలను బట్టి బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తున్నారు, నెమ్మది లేని వారిగా ఉంటున్నారు. అట్టి వారిని మీరు దృష్టించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి. ఈనాడు మిమ్మల్ని సేవించే బిడ్డలు అప్పు తీసుకునే వారిగా ఉండకుండా అప్పిచ్చే స్థాయికి మీ ద్వారా ఎదుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి, విడిపోయిన కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. విడిపోయిన బంధుమిత్రుల్ని కలపండి దేవా. విడిపోయిన భార్య భర్తలను కలపండి. విడిపోయిన సంఘస్థులను కలపండి. విడిపోయిన స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని మీరే కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు తల్లిదండ్రులంగా మా కుమారులను, కుమార్తెలను ఏ విధంగా పెంచాలో మీ యొక్క జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రవ్వా. బిడ్డలు లోకంలో కలిసిపోకుండా, స్నేహంలో చెడిపోకుండా మీరే వారిని కాపాడండి, రక్షించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, పెద్దవాడైనాక దానిలో నుండి తొలగిపోడు అన్న వాగ్దానాన్ని ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చమని నాయన, అటు విధానంలో నడిపించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ సేవకులను, సేవకురాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా బలపరచండి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. కుటుంబాన్ని మీరు దీవించండి. వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని సంపూర్ణంగా తొలగించండి దేవా. మీరే వారి కుటుంబాలను వర్ధిల్ల చేయమని, ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసుల్ని కాపాడండి. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. సంఘంలో జరుగుతున్న ప్రతి పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించండి. నిలబడే మీ దాసురాల్ని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు ప్రవ్వా, అనారోగ్యాలతోటి, వ్యాధులతోటి, వైరస్లతోటి బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పుట్టుకతోనే గుడ్డివారిగా ఉంటున్నారు, అంగవైకల్యంతో జీవిస్తున్నారు. అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది బిడ్డలు పడకలకే పరిమితమై ఉంటున్నారు దేవా. అట్టి వారిని కూడా మీరు కనికరించి మీరే వారికి సహాయం దయచేయమని, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బీదరికంలో, కరువులో, దరిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల స్థితిగతులను మార్చండి దేవా. మీరే వారికి సహాయం చేయండి. నీ బిడ్డలందరినీ తృప్తిపరచమని
అనుగ్రహించమని, అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఆర్థిక కొరతను కూడా మీరు తీర్చండి. ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ మధ్యలో ఆగిపోకుండా సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయండి. గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి దేవా. ఈనాడు అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. మీరే బిడ్డలకు గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఉద్యోగాలు కోల్పోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ఈనాడు ఏ సమస్యను బట్టి, ఏ కారణాన్ని బట్టి బిడ్డల ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు కానీ మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే కూడా శ్రేష్టమైన ఉద్యోగాన్ని మరలా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది బిడ్డలు స్వంత వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు చక్కటి వాహనాలను దయచేయండి ప్రవ్వా. రకరకాల వస్తువులు ఇంట్లో కలిగి ఉండాలని కోరుకుంటుండగా బిడ్డల కోరికలను మీరు తీర్చండి. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈనాడు ప్రియులు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు, పాపంలో బానిసలుగా మారుతున్నారు. రక్షణ లేక ఉంటున్నారు. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుతున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబంలో గొప్ప శాంతిని, ఆనందాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ యందు ఆనందిస్తూ ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే తల్లిని కోల్పోయి ఉన్నారో, తండ్రిని కోల్పోయి ఉన్నారో, భర్తను, భార్యను కోల్పోయి అనాథలుగా ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. స్నేహితులను కోల్పోయిన వారిని, సంఘస్థులను కోల్పోయిన వారిని, నాయన రక్త సంబంధికులను కోల్పోయి బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు లేని లోటును మీరు తీర్చండి దేవా. ఈనాడు వరుస మరణాలను బట్టి బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు, భయపడుతున్నారు. మరలా ఎవరికి ఎలాంటి హాని కలుగుద్దో అని కలవరంలో ఉంటున్నారు. దయచేసి అట్టి వరుస మరణాల నుండి బిడ్డల కుటుంబాలను రక్షించండి దేవా. ఈనాడు బిడ్డల కుటుంబంలో ఉండే పాపాలను, శాపాలను సంపూర్ణంగా కొట్టివేయండి దేవా. గొప్ప ఆశీర్వాదమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరికీ దీర్ఘాయుష్యం దయచేయండి ప్రభా. వారు జీవించినంతకాలం మీ అందు భయభక్తులు కలిగి మీ పరిచర్య చేస్తూ మీకు నచ్చినట్లుగా జీవించుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా దేశాన్ని మీరు రక్షించండి దేవా. మా దేశ నాయకులకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి దేవా. వారి కుటుంబాలను రక్షణలోకి నడిపించండి. ప్రపంచంలోని ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎందరైతే నిందల గుండా, అవమానాల గుండా, వ్యతిరేకతల గుండా, ద్వేషాల గుండా వెళ్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడైతే నిందించబడుతున్నారో, ఎవరి ద్వారా అవమానాలను ఎదుర్కొంటున్నారో అట్టి వారి మధ్య నీ బిడ్డలకు ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును, గౌరవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున క్రొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతో హెచ్చించి ప్రవ్వా బిడ్డలు వ్యాపారం పెడుతుండగా మీరే వారిని దీవించండి. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయండి. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం కలిగి అధికారులకు లోబడి చక్కగా పనులు చేసుకున్నట్టుకు సహాయం చేయండి దేవా. కొత్తగా మరి ఆ యొక్క వివాహ జీవితాన్ని ప్రారంభిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేలులతో బిడ్డల్ని తృప్తిపరచండి దేవా. అలాగే ప్రవ్వా, ఈ దినమున రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని దీవించండి దేవా. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రవ్వా, ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా
కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడా బిడ్డలు మోసగించబడకుండా మీరే వారి పట్ల న్యాయం జరిగించండి. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు సొంత గృహాలు కలిగి ఉండాలని, సొంత స్థలాలు పొలాలు కలిగి ఉండాలని, సొంత వస్తువులు కలిగి ఉండాలని ఎంతో ఆశపడుతుండగా, ప్రయాసపడుతుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు అవసరమైన వస్తువులను, ఇండ్లను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. అయ్యా, ఈనాడు రకరకాల హెల్త్ చెకప్ల నిమిత్తం బిడ్డలు హాస్పిటల్కు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా. ఎందరైతే రకరకాల ఆపరేషన్ చేయించుకోవాలని అనుకుంటున్నారో అట్టి వారిని కూడా మీరు కనికరించండి దేవా. బిడ్డలందరినీ ముట్టండి దేవా, స్వస్థపరచండి. వారిలో ఉండే భయాలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున రకరకాల ఆపరేషన్స్ చేయించుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్టి ఆపరేషన్ సక్సెస్ అయ్యేలాగున, బిడ్డలకు సంపూర్ణ స్వస్థత వచ్చేలాగున, మంచి ఆరోగ్యం కలిగి ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అలాగే ప్రవ్వా, ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ కంచె నుంచండి దేవా. బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి. బిడ్డలను ధైర్యపరచండి. వారి పనులంతట్లో తోడుగా ఉండి సహాయం దయచేయండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు. బిడ్డలు ఎంతో హింసకు గురవుతున్నారు. అట్టి వారి బంధకాలను మీరు తెంపండి దేవా. బిడ్డల పట్ల యజమానులకు మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఎందరైతే ప్రియులు ఉద్యోగాల కొరకు, ఉన్నత చదువుల కొరకు మరి ఫారెన్ వెళ్ళాలని వీసా కోసం అప్లై చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో వీసా పొందుకొనుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మారుమూలల ప్రాంతాలలో, గ్రామాలలో సరైన వస్తువులు లేక జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి ఏ సమయాన ఏమి కావాలో, వారి అక్కరలు కొరతలు ఏమిటో మీరే తీర్చండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఉద్యోగాలు చేసుకునే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో అధికారుల నుండి మరి శాలరీస్ రాక ఎంతో బాధపడుతుండగా అట్టి బిడ్డల బాధను కూడా మీరు దృష్టించండి దేవా. సహాయం చేయండి దేవా. మీ చిత్తమైతే మరి అధికారులకు ఆ యొక్క బిడ్డలకు జీతాలు ఇచ్చే మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని మీరు దీవించండి, సఫలపరచండి. బిడ్డలు ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కొరతను మీరు తీర్చండి దేవా. బిడ్డలు ఏమాత్రం నష్టపోకుండా, అప్పుల పాలవ్వకుండా మీరే వారి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల చుట్టూ, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు అన్ని వృత్తులలో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి బలపరచండి దేవా. మంచి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు డబ్బు లేకపోవడం వలన ఇండ్లు కట్టుకోలేకపోతున్నారు, పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నారు, అనారోగ్యం వస్తే మేలైన వైద్యం చేయించుకోలేకపోతున్నారు, వివాహాలు చేయలేకపోతున్నారు. ఇలా ఏ పని, ఏ కార్యం చేయలేని ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. ఈరోజు అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి దేవా. మీ మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల నుండి బిడ్డలు మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, కృప చూపించండి. ఈనాడు చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు, వృద్ధుల వరకు కూడా దేవా, ఈనాడు చెడు వ్యసనాలకు, పాపపు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు సెల్ ఫోన్స్కి, గేమ్స్కి, బెట్టింగ్స్కి, బైక్ రైడింగ్స్కి ఇలా దేనికైతే బానిసలుగా మారి బయటకు రాలేని స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు ఆ వ్యర్థమైన వాటన్నిటి నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీరు మార్చండి దేవా. అయ్యా, రక్షణ లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి. రక్షణ పొందిన వారు ఆత్మీయంగా అభివృద్ధి పొందుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అనుదినము మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి పోషించుచున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున ఎవరికైతే ఆహారం లేక కరువులో ఉంటున్నారో
అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి ఆహారం ఇచ్చి తృప్తిపరచండి. ప్రతి అక్కర కొరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మా ఆత్మీయ ఆకలిని కూడా మీరు తీర్చండి దేవా. మీ వాక్యంతో మమ్మను పోషించండి దేవా. ఈ దినమున మా చూపుల ద్వారా, తలంపుల ద్వారా, మాటలు, క్రియల ద్వారా ఎక్కడా కూడా మీ దృష్టికి పాపం చెయ్యకుండా మీరే మమ్మను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈరోజు బిడ్డలు ఎందరైతే ఆయా పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్నారో అట్టి వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం దయచేయండి. బిడ్డల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును, భయాలన్నిటినీ బిడ్డల నుండి దూరపరచండి. వారికి ఉన్న వేదన, బాధలు, చింతలు, శోధనలు యేసు నామంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే నీ బిడ్డలకు సంపూర్ణ సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున నీ బిడ్డలైన వారందరూ ఎలాంటి కష్టంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, శోధనలో చిక్కుకున్నా మీరే వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. దుష్టు నుంచి రక్షించండి దేవా. శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వారి వారి పనుల నిమిత్తం బిడ్డలు వెళ్తూ వస్తుండగా మీరే వారికి తోడయుండి చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. పనులు సకాలంలో ముగించుకుని కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన కృప చూపించండి. ఇంకా ఎందరైతే బిడ్డలు మరి రకరకాల అక్కరలు, అవసరతలతోటి బాధపడుచున్నారో అట్టి వారందరి ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తూ, ఎవరి గురించి నేను ప్రార్థించలేకపోయానో దయతో నన్ను క్షమించమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.